హాయ్ ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. నేను కొత్తగా ఒక ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, SKR007 అని చెప్పేసి. లైక్ టూర్స్, చిన్నగా టూర్స్, టెంపుల్స్ అండ్ విజిటింగ్ ప్లేస్ అట్లా. సో దీనికి మీ సపోర్ట్ కావాలి. సపోర్ట్ అంటే అదే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సో ఈరోజు ఫస్ట్ వీడియో కాబట్టి ఇక్కడ దగ్గరలో మనకి ఉప్పల్ నుండి గట్కేసర్ వెళ్ళే రోడ్లో మనకి నిమిషాంబిక టెంపుల్ అని చెప్పేసి ఒక అమ్మవారి టెంపుల్ ఉంది. సో మన ఫస్ట్ విజిట్గా దానికైతే వెళ్దాము, మీకు టూర్ చూపిస్తాను. కంప్లీట్ టెంపుల్ విజిట్ చేసి వద్దాము, రండి. సో మనమైతే నిమిషాంబిక టెంపుల్ రోడ్కి అయితే వచ్చేసినాము. ఈ కమాన్ మీరు చూడొచ్చు. ఇక్కడ జూమ్ చేసి చూసుకుంటే శ్రీ మాతా నిమిషాంబికా దేవి ఆలయం. ఈ కమా నుండి ఎగ్జాక్ట్గా ఒక 10 మీటర్స్ లోపలికి వెళ్తే రైట్ గల్లీలో మనకి టెంపుల్ కనిపిస్తుంది. వెళ్ళి విజిట్ చేద్దాం పదండి. సో ఇక్కడ నుండి మనకి టెంపుల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు, మనకు టెంపుల్ మోర్ స్టార్ట్ అయింది ఇక్కడ నుండి. సో టెంపుల్కి అయితే వెళ్దాము. సో ఇది ఫ్రెండ్స్ టెంపుల్ మెయిన్ ఎంట్రెన్స్. చాలా ఫేమస్ టెంపుల్లో మనకి జనరల్గా ఫోన్ రికార్డింగ్ అయితే అందులో లేదు. సో నార్మల్గా వీడియో తీసుకొని మనం బ్యాక్గ్రౌండ్లో పై వాయిస్ చెప్పుకోవాల్సిందే. సో ఇక్కడ టెంపుల్లో ప్రదక్షిణలు అనేది చాలా ఫేమస్. లైక్ 109 ప్రదక్షిణలు అని చెప్పేసి చాలా ఫేమస్ అది. సో దేవుని మనం చూడొచ్చు. దేవుని నేరుగా అయితే రికార్డ్ చేయలేదు, ట్రై చేసేటప్పుడు. ఇక్కడ అమ్మవారితో పాటు మనకు మిగతా దేవుళ్ళు లైక్ శ్రీనివాసుడు కానీ, సాయిబాబా టెంపుల్ చూడొచ్చు. ఇక్కడ మనం సాయిబాబా విగ్రహం కూడా ఉంటుంది. దీంతో పాటు మనకి శివుని విగ్రహం, నందితో పాటు శివుని విగ్రహం కూడా ఉంటుంది. అమ్మవారి టెంపుల్లో స్థాపించినట్టు వెళ్ళాము. ఇక్కడ చూసుకుంటే మనకి హనుమాన్ స్టాచ్యూ కూడా ప్రతిష్ట చేశారు. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. టెంపుల్లో పాజిటివ్ వైబ్స్ కంప్లీట్గా. వెంకయ్య గారిని అడిగాను రికార్డ్ చేసుకోవచ్చా అని చెప్పేసి. ఫోటో మాత్రమే తీయాలి, వీడియో తీయద్దు అన్నట్టు అన్నారు. ట్రై చేశాను. ఇక్కడ చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి అమ్మవారు క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ నిమిషాంబికా దేవి అమ్మవారు. సో చాలామంది ప్రదక్షిణ చేసిన తర్వాత ఇక్కడ చాలాసేపు కూర్చుంటారు అన్నమాట, లైక్ పాజిటివ్ వైజ్ తీసుకోవడానికి. అమ్మవారి విగ్రహం ఇక్కడ ప్రదక్షిణ చేయడానికి చాలామంది వస్తారు.